ఇది ఓల్డ్ వీడియో. ఈ వీడియోని ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశాను. ఓల్డ్ వీడియోలో టెక్నికల్ ఇష్యూ వచ్చి మ్యూజిక్ మరియు నా వాయిస్ మ్యూట్ అయిపోయాయి. అందువలన మళ్ళీ అప్లోడ్ చేశాను. మీరు ఈ వీడియో మళ్ళీ వీక్షించి మీ సపోర్ట్ ఇస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్, హలో వ్యూవర్స్, నమస్తే అందరికీ. ఈరోజు నేను చెన్నై వచ్చాను మా బాబుని హాస్పిటల్లో చూపించడానికి. మా బాబుకి పుట్టినప్పటి నుంచి హెల్త్ ప్రాబ్లం ఉందండి. అందువలన మేము 6 నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ కోసం చెన్నై వస్తూ ఉంటాము. అసలు మీ బాబుకి ఏంటి ప్రాబ్లం అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది కదా, చెప్తానండి. నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనే విషయాల గురించి అన్నిటి గురించి ఖచ్చితంగా ఒకరోజు వీడియో చేస్తాను, మీ అందరికీ తెలియజేస్తాను. మరైతే ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? మేము వెళ్ళే హాస్పిటల్ చెన్నైలో ఒక ఫేమస్ చైల్డ్ హాస్పిటల్ అన్నమాట. మా బాబు పుట్టిన 6 నెలల నుంచి ఇక్కడ ఈ హాస్పిటల్లోనే చూపిస్తూ ఉన్నాము. 6 నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ కోసం ఇట్లా చెన్నై వస్తూ ఉంటాము. ఎంతసేపు చెప్పిన మాట చెప్తున్నా అని చెప్పేసి తిట్టుకోమాకండి. సరే, ఇప్పుడైతే చెన్నైని కొంతసేపు చూసి ఎంజాయ్ చేయండి. జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా. జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా. ఆటోలో షికారుకెళ్ళే పాల బొగ్గల పసిడి వాడ, బొగ్గల మీద గులాబీ రంగు ఎలా వచ్చిన చెప్పగలవా? మండుటెండలో మాడుతుంటే వారి బొగ్గలు నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో. ఇదేనండి మా బాబుని చూపిస్తున్న చైల్డ్ ట్రస్ట్ హాస్పిటల్. ఇక్కడే మా బాబుని రెగ్యులర్గా 6 మంత్స్కి ఒకసారి హెల్త్ చెకప్ కోసం తీసుకుని వస్తూ ఉంటాము. ఇక్కడ చాలా బాగా ట్రీట్ చేస్తారని చెప్పేసి ఇక్కడికే తీసుకొస్తాము. ఇక్కడ ఓన్లీ ఫర్ చిల్డ్రన్స్ మాత్రమే చూస్తారండి. ఈ హాస్పిటల్లో చూపిస్తున్న దగ్గర నుంచి నా కొడుకు చాలా యాక్టివ్గా ఉండడం నేను గమనించాను. అందువల్ల ఈ హాస్పిటల్ నాకు చాలా బాగా నచ్చింది. డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. డాక్టర్ గారు బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చెప్పారు. సో బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేసి అక్కడే డైనింగ్ హాల్ ఉంది. సో డైనింగ్ హాల్కి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ల్యాబ్ రిపోర్ట్స్ రావడానికి 2 hours పడుతుందని చెప్పారు. అలా ఖాళీ ఉండడం ఎందుకని చెప్పేసి టీ నగర్కి షాపింగ్కి వెళ్ళామన్నమాట. ఇదేనండి టీ నగర్ షాపింగ్ మాల్. చాలా షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి ఇక్కడ. సో అందువల్ల షాపింగ్ చేద్దామని చెప్పేసి హాస్పిటల్ నుంచి బయలుదేరి టీ నగర్ వచ్చాము. స్ట్రైట్గా వెళ్తే మామూలు రైల్వే స్టేషన్ వస్తుంది. ఇప్పుడు షాపింగ్ కోసం ఈ సందులోకి వచ్చాము. ఇంకా ఈ షాపింగ్ గురించి పెద్ద సపరేట్గా చెప్పబడలేదు. ఇక్కడ దొరికే వస్తువులు చాలా చీప్గా దొరుకుతాయి. సర్వనా స్టోర్స్ లోపలికి కూడా వెళ్ళామన్నమాట. లోపలికి వెళ్ళేసి ఏమైనా మంచిగా కొందామని చెప్పి అనుకున్నాము, కానీ ఏం కొనలేదు. చూసి మాత్రం బయటకు వచ్చేసాము. ఇంకా అలా షాపులన్నీ చూసుకుంటూ మధ్యాహ్నం లంచ్ టైంకి ఎగ్మోర్లో ఉన్న పంజాబీ డాబాకి వెళ్దామని చెప్పి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చామన్నమాట. ఇప్పుడు మాంబలం రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి వెళ్ళాము. చికుచికు రైలు వెళ్తుంది, దూరం దూరం జరగండి, జోజో పాప ఏడవకు, లడ్డూ మిఠాయి కొనిపిస్తా. ఇప్పుడే ట్రైన్ దిగి పంజాబీ డాబాకి అయితే వచ్చామండి. ఇది డాబా అంటాం కానీ బట్ ఇది రెస్టారెంట్. ఇక్కడికి రావడం ఇది 3వసారి మేము. ఇక్కడ ఐటమ్స్ చాలా బాగుంటాయి. ఇంకా లంచ్ పూర్తి చేసుకొని మళ్ళీ రిపోర్ట్స్ కోసం అని చెప్పి హాస్పిటల్కి బయలుదేరామన్నమాట.
మళ్ళీ హాస్పిటల్కి కూడా వచ్చేసాము. సో రిపోర్ట్లు కూడా వచ్చేసినాయి. సో డాక్టర్ ఇంకా రాకపోవడం వల్ల మేము అట్లా టైం పాస్ చేస్తూ ఉన్నాను నా కొడుకుతో కలిసి. ఎట్టకేలకి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత డాక్టర్ వచ్చాడు. డాక్టర్ దగ్గర కూడా చూపించేసేసుకొని మెడిసిన్ తీసేసుకొని పైన డైనింగ్ హాల్కి మళ్ళీ వచ్చాము. ఇక్కడ ఎదురు కనిపిస్తుంది తాజ్ హోటల్. ఇదేనండి తాజ్ హోటల్. మా వాడికి కొంచెం స్నాక్స్ పెట్టేసి మళ్ళీ బయటకు వచ్చాము. ట్రైన్కి అట్లా టైం ఉంది కదా అని చెప్పి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. అయితే ఒక పెద్ద బిల్డింగ్ దాటుకొని అలా ముందుకు వెళ్తూ ఉంటే ఒక బిల్డింగ్ దగ్గర చాలామంది జనాలు కనిపించారు. ఈ బిల్డింగ్ కాదులేండి, వేరే బిల్డింగు. తీరా ఆడికెళ్ళి చూస్తే వామ్మో, రజనీ సార్. మరి ఆయన గురించి ఇంక స్పెషల్గా చెప్పబడలేదు మనం. ఆయన రూటే సపరేటు. సో ఇంకా ట్రైన్కి వెళ్ళ టైం అయిపోతుందనే హరీబరీగా మెట్రో స్టేషన్కి వచ్చేసాము. ఇంకా మెట్రో స్టేషన్కి వచ్చి మెట్రో ఎక్కి చెన్నై సెంట్రల్ వెళ్ళాలన్నమాట. చెన్నై సెంట్రల్ నుంచి ఇంకా డైరెక్ట్గా మళ్ళీ నెల్లూరు వచ్చేస్తాం మేము. మా బాబు చూడండి ఎంత ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతూ ఉన్నాడు మెట్రోలో ట్రైన్లో ఎక్కి తిరుగుతూ ఉంటే. ఇప్పుడే చెన్నై సెంట్రల్కి అయితే వచ్చేసింది. అక్కడ లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కడం వల్ల నేను వేరే కంపార్ట్మెంట్లోకి వెళ్ళాను. మా వైఫ్ వేరే లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కారు. సో ఇంకా బయటికి వెళ్ళాలన్నమాట. అందరు పరుగులు పెడతా ఉన్నారు బయటికి. మేము కూడా అంతే స్పీడ్గా పరుగులు పెడతా ఉన్నాము, ఎక్కడ ట్రైన్ మిస్ అయిపోద్దామని చెప్పేసి. మధ్య మధ్యలో మళ్ళీ ఇట్లా ఫోటోలు వీడియోలు తీసుకుంటా పరిగెడుతూ వెళ్తూ ఉన్నాము. మా బాబు చూడండి యాక్సిలేటర్ ఎక్కి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ యాక్సిలేటర్ చూడగానే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది మా బాబుకి. ఎందుకు మూవ్ అవుతుందో ఆడికి తెలియదు, కానీ చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కటి. తెలిసి తెలియని వయసులో అట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది. మొత్తానికైతే చెన్నై సెంట్రల్కి వచ్చేసాము. ఇక ఈ వీడియో ఇంతటితో సమాప్తం కాబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ కామెంట్ చెప్పండి. మరి అది విషయం. బాయ్ బాయ్.